తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ పంచాంగకర్త, వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రిక నిపుణులు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం సార్. ఓం మాతాపితృ గురుభ్యో నమః. నమస్కారం అండి. సార్, రెగ్యులర్ గా రకరకాల క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు కదా. సర్వసాధారణంగా వచ్చేటటువంటి క్వశ్చన్ ఏంటో తెలుసా? గురుబలం పెరగాలండి మాకు అని అడుగుతూ ఉంటారు. అంటే వాళ్ళకి జ్యోతిష శాస్త్రానికి సంబంధించి అవగాహన ఉన్నా లేకపోయినా జనరల్ నానుడు ఏంటి అంటే, ఉన్నటువంటి నవగ్రహాలలో గురుబలం గనక ఉంటే ఇంకే గ్రహం అక్కర్లేదు, ఇంకే గ్రహం ఎలా ఉన్నా పర్వాలేదు, గురువు గనక బాగుంటే అన్నీ అసలు తుడిచిపెట్టేస్తాడు, చాలా శుభాలనే చేకూరుస్తాడు అనేది వింటూ ఉంటారు. సో దాని రీత్యా గురుబలం బాగుండాలి మాకు అని అడుగుతూ ఉంటారు. ఈ ఈ నానుడు ఏదైతే ఉందో అది కరెక్టేనా? మరి గురువు అంటేనే శుభగ్రహం కదా, నిజంగానే అన్ని వేళలో ఆయన శుభ ఫలితాలని ఇస్తాడా? అదొక క్లారిఫికేషన్ ఇవ్వండి. అలాగే గురుబలం పెంచుకుంటే వచ్చేటటువంటి ఫలితాలు ఏమిటి, పెంచుకోవటం ఎట్లా అని చెప్తారా సార్? తప్పకుండా అండి. సహజంగా మన జ్యోతిష శాస్త్ర విశ్లేషణ ఇవన్నీ చేసుకుంటున్నప్పుడు పరిపాటిగా వస్తున్న పదప్రయోగం గురుబలం చాలా బాగున్నది అని. అవును. గురుబలాన్ని పెంచుకోవటానికి అంటే కొన్ని సందర్భాల్లో గురుబలం బాగా లేదని ఇటువంటి పదప్రయోగాలు చాలా వస్తూ ఉంటాయి. ప్రాథమికంగా మనకున్న గ్రహాలలో గురు శుక్ర గ్రహాలకు సంబంధించి 2 శుభగ్రహాలుగా పరిగణలోకి తీసుకుంటాము. పురాణ కథలు, హిందూ మత పురాణ కథల ప్రకారం గురువు దేవతలకు గురువు గారు అని, దేవగురువు అని, శుక్రాచార్యుల వారు శుక్రులు రాక్షస గురువు అని రెండు పరస్పర విరుద్ధమైన స్వభావాలకి సమూహాలకి ఒకరేమో గురువు, అందులో వారికి ఆచార్యుల వారు, మరొకరు శుక్రుడు ఆచార్యుల వారు. ఇక్కడ జ్యోతిష శాస్త్ర పరంగా చూసుకుంటున్నప్పుడు ఈ 2 తత్వాలు వీటన్నిటికి సంబంధించి గురువుకు సంబంధించి మనలో ఉన్న మేధస్సు, మనకు సంబంధించిన మేధస్సు, స్త్రీలకు సంబంధించి గురువు భర్తృకారకుడు అంటే భర్తకు సంబంధించిన విషయాలు వీటన్నిటికి సంబంధించి తెలియచేసే తత్వం అంటే గురువుకు సంబంధించి. అంటే మంచి భర్త వచ్చాడు, మంచి భర్త అంటే నా ఉద్దేశం అతను బాధ్యతతో కూడి వ్యవహరిస్తున్నాడంటే గురువు బాగున్నాడని అర్థం చేసుకోవచ్చా? ఖచ్చితంగా. భర్త అనే పదానికి ప్రత్యేకమైన అర్థం బాధ్యతతో వ్యవహరించే వ్యక్తే అని. భర్తగా వచ్చే ఏ వ్యక్తి అయినా బాధ్యత తోటే వ్యవహరిస్తాడు. అందులో లేకుండా ఉన్న వాళ్ళు ఉంటారు కదా. అందులో దట్ ఈస్ హైట్. ద డిఫరెన్స్ ఈస్ హైట్ ఆఫ్ ది ఇంటెన్సిటీ. అది కొంతమంది బాధ్యత తక్కువగా అంత పర్సంటేజ్, కొంతమందికి 10% ఉండొచ్చు, కొంతమంది మోర్ దాన్ 100% వాళ్ళు బాధ్యతగా వ్యవహరిస్తూ ఉండొచ్చు. ఈ బాధ్యతా తత్వానికి సంబంధించి చాలా ఎక్కువగా వ్యవహరించినా కుటుంబానికి నష్టమే, చాలా తక్కువగా వ్యవహరించినా కుటుంబానికి నష్టం. బ్యాలెన్స్ ఉండాలి. ఇందులో ప్రత్యేకంగా ఏమిటంటే స్త్రీ జాతకాలకు సంబంధించి గురువు సప్తమ స్థానంలో ప్లేస్ చేయబడి ఉన్న సన్నివేశాల్లో వారికి వైవాహిక జీవితంలో ఏదో కొంత ఒడిదుడుకులు ఉండే అవకాశం ఉంటూ ఉంటుంది. అంటే అది పరిపూర్ణం ఖచ్చితంగా ఒడిదుడుకులు ఉంటాయి అని నిర్ధారణకి రాలేము, కానీ ఏదో ఒడిదుడుకులు ఏర్పడే పరిస్థితులు అనేవి అంటే ఎటువంటివి? బహుశా పాజిటివ్ రీజన్స్ అనుకున్నాము. పాజిటివ్ రీజన్స్ అంటే భార్యాభర్తల మధ్య ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఇద్దరు ఉద్యోగం చేస్తూ ఉన్నారు, ఇద్దరు ఒకరేమో మార్నింగ్ షిఫ్ట్, ఒకరేమో నైట్ షిఫ్ట్ లాంటి పరిస్థితి అనుకోండి. ఇద్దరు కామన్గా కలిసేది ఆ సాయం సంధ్య వేళలో ఓ 10 నిమిషాలు 15 నిమిషాలు కలిసే పరిస్థితి ఉంటూ ఉంటుంది. లేదా మరొక చోట పనిచేస్తున్నారు అనుకోండి, ఒకళ్ళేమో అమెరికాలోను మరొకరేమో ఆస్ట్రేలియాలోను పనిచేస్తూ ఉండే పరిస్థితి ఉందని. ఇటువంటివే పాజిటివ్ రీజన్స్ అన్న. ఇందులో ఎగ్జాంపుల్స్ ఈ పాజిటివ్ రీజన్స్ అని రిజెంబుల్ చేయటానికి. కొన్ని సందర్భాల్లో ఏమిటంటే సహజంగా చాలా మంది ఆడవాళ్ళు చెప్పే పాయింట్ ఏమిటంటే, మా ఆయన చాలా మంచివాడు కానీ మా ఆయన వైపు బంధువులు మంచివారు కాదు అనే పాయింట్ చెప్తూ రెగ్యులర్ గా చాలా మంది చెప్తూ ఉండేది. అదే భార్య గురించి కూడా చాలా మంది చెప్తూ ఉండేది, మా ఆవిడ చాలా మంచిదండి కానీ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు వచ్చారంటే మటుకు తను టర్న్ అయిపోతూ ఉంటుంది, వాళ్ళు చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారండి. అంటే తాము పెళ్లి చేసుకున్న వ్యక్తి చాలా మంచివారు కానీ పెళ్లి చేసుకున్న వారి ఇచ్చిన వాళ్ళు మాత్రం మంచివారు కాదనే అభిప్రాయం ఆడవారిలోను మగవారిలోను సర్వత్రా ఉండే ఒక అవలక్షణం. ఇందులో ఏమిటంటే ఈ గురువుకు సంబంధించిన దానికి సంబంధించి ముఖ్యంగా స్త్రీలకు సంబంధించి అది భర్తృకారక గ్రహం ఒక్కొక్కసారి మరుగున పడటం అంటే కొంచెం ముసుగు వేసుకున్న తత్వంలోగా ఉండటం. ఇందాక చెప్పాను ఒకటి, నివురు గప్పినలాగా ఉండటం. అటువంటి సన్నివేశాల్లో జీవిత భాగస్వామి అసంతృప్తికి లోనయ్యే అవకాశాలు,
అంటే అసంతృప్తి అనే పదం ఎప్పుడు వస్తుంది? కంపారిజన్ ఉన్నప్పుడు. మరొకరితోటి ఎవరితోటో వాళ్ళ అక్కలతోటో, చెల్లెలతోటో వారి భర్తలు చాలా చక్కగా వ్యవహరిస్తూ ఉన్నారు. వారితో పోల్చుకుంటే ఈ విధంగా లేదు అనే భావంతోటి అసంతృప్తికి లోనయ్యే అవకాశాలు ఉంటూ ఈ ఉంటాయి. సప్తమ స్థానంలో ఇటువంటి ఉన్నప్పుడు. సన్నివేశాలలో స్వాంతన బృహస్పతి అనే ఒక యంత్రం ఉంటుంది. ఈ స్వాంతన బృహస్పతి అనే ఒక యంత్రాన్ని వారు ధరించినప్పుడు వారికి సంబంధించి అది చాలా విరివిగానే దొరుకుతుంది. అధర్వణ వేద పండితులు, విద్యారణ్య తంత్రం, భైరవ సంహిత సంబంధించిన వారిని అడిగితే ఉమ్, అది కొంచెం ఖరీదు కావచ్చు. అది ఇంచుమించు ఒక 5,000 రూపాయల చిల్లర కావచ్చు. ఉమ్, అది ఆ యంత్రాన్ని వారు ధరించి గురువుకు సంబంధించి వారు సింపుల్గా ఇంట్లో వారికి కుదిరిన పూజా ఇటు ఏదైనా చేస్తూ ఉండటం, వారికి లభ్యమైన దగ్గరలో పండితులు ఇచ్చే ఏదైనా మంత్రాన్ని చదువుకుంటూ ఉండటం వలన వారి జీవిత భాగస్వామి నుండి సంపూర్ణ సహకారం లభిస్తుంది. అయితే అది అధర్వణ వేదం చదివిన వాళ్ళకి చదివిన మాత్రమే వారు తెలుస్తుంది. మాత్రమే అది తయారు చేయగలరు. వాళ్ళకి ఆ అవగాహన వాళ్ళకే ఉంటుంది, ఎవరి పట్టుకు వాళ్ళకి. రైట్. అంటే మిగతా ఇప్పుడు మనకి విరివిగా ఆ, ఎక్కువ మంది ఉండేది ఇక్కడ యజుర్వేదం కదా. యజుర్వేద శాఖకు సంబంధించిన వారు, ఋగ్వేద శాఖకు సంబంధించిన ఆ. వారు. ఈ పరిహారం మటుకు అథర్వ వేద దాని శాఖకు సంబంధించినది. ఇది చాలా సింపుల్ వన్. అది పెట్టుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బందికర సన్నివేశాలు ఉండవు. ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇక రెండవది మేధస్సు సంబంధించిన విషయాల గురించి వచ్చినప్పుడు ఇక్కడ ఈ గురువు తన ఇచ్చే ఏ స్థాయిలో ఏ రాశిలో ప్లేస్ చేయబడి ఉన్నప్పటికీ గురువు తన ఇచ్చే సహజ సిద్ధమైన లక్షణాలను ఇవ్వకుండా మానడు. గురువు ఎక్కడున్నా పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తూనే ఉంటాడు. గురువు ఏదైనా నెగటివ్ అయ్యే పరిస్థితులు ఏ జాతకంలోనూ ఉండవు. ఒకే ఒక సన్నివేశం ఏమిటంటే గురువు అస్తంగతుడైన సన్నివేశంలో గురువు తను ఇవ్వవలసిన పాజిటివ్ రిజల్ట్ కొంచెం తక్కువగా ఇచ్చే అవకాశం ఉంటుంది. కొంతమంది అడుగుతూ ఉంటారు, గురు రాహు గ్రహాల మధ్య కలయిక ఉన్న సన్నివేశంలో గురు చండాల యోగం ఏర్పడుతుంది కదా, అప్పుడు గురువు సరైన ఫలితాలను ఇచ్చే పరిస్థితి ఉండదు, వాళ్ళేమో పర్వర్ట్ అయ్యే అవకాశాలు ఉంటూ ఉంటాయి. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఎటువంటి స్థితి ఉన్నప్పటికీ ఇందులో గురువు అస్తంగతుడైన సన్నివేశాల్లో మాత్రమే, అంటే రవిగ్రహంతో ఉన్న సన్నివేశాల్లో తనిచ్చే శుభ ఫలితాలు కొంచెం తక్కువగా మినిమల్గా ఇచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి. మిగతా సన్నివేశాలలో గురువు ఏ రాశిలో ఏ స్థానంలో ప్లేస్ చేయబడి ఉన్నప్పటికీ, ఏ గ్రహంతో అశుభ దృష్టి ఉన్నప్పటికీ గురువు తను ఇవ్వవలసిన పాజిటివ్ రిజల్ట్స్ ఖచ్చితంగా ఇస్తాడు. అందులో కొన్ని సందర్భాలలో వాడి తాలూకు యొక్క నివురు గప్పిన నిప్పులాగా అనే ఒక పదం ఉపయోగించడానికి ఏమిటంటే కొన్ని సందర్భాలలో నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ కారణం చేత అవి పైకి కనిపించలేని పరిస్థితి ఉండవచ్చు. అది ముఖ్యంగా స్త్రీలకు సంబంధించి ముందు ఉదాహరించాను. రెండవది విద్యా సంబంధిత విషయాలలో మేధస్సుకు సంబంధించిన కారకుడు గురువు. మేధస్ అంటే వారికి అప్పటికప్పుడు వాళ్ళ బ్రెయిన్లో వచ్చేది ఇది కాదు కదా, వాళ్ళ తల్లిదండ్రుల నుంచి జీన్స్ పరంగా వారికి సంక్రమించే మేధస్సు కారకుడు గురువు. అది కొన్ని సందర్భాల్లో మరుగున పడిపోయే పరిస్థితులు ఉంటూ ఉంటాయి. ఇటువంటి సన్నివేశాలలో వారు మేధా దక్షిణామూర్తి అనే సంబంధించిన మేధా దక్షిణామూర్తి తత్వం ఉంటుంది కదా దగ్గరలో, అది శివుని యొక్క తత్వం. దగ్గరలో ఉన్న శివాలయాలకు వెళ్తూ ఉండి అక్కడ పండితుల చేత మేధా దక్షిణామూర్తికి సంబంధించిన కవచం కానీ శ్లోకం కానీ లేదా ఏదైనా మంత్రం కానీ తీసుకుని వారు చదువుతూ ఉన్నారనుకోండి, వారికి మేధస్సుకు సంబంధించి మెరుగుదల ఉపయోగకరమైన పరిస్థితులు ఉంటూ ఉంటాయి. ఇంతకుముందు ఎపిసోడ్లో మీరు అడిగినట్లుగా కొంతమంది తల్లిదండ్రులు వారు పిల్లలకి 100%కి 100కి 100% మార్కులు వాళ్ళు రావట్లేదు, దాని గురించి ఏమన్నా పరిహారాలు అని చెప్పారు. ఇక్కడ చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే ఇక్కడ మార్కులతోటి వారి మేధస్సును కొలవటం కరెక్ట్ కాదు. ఇది మార్కులతోటి పిల్లలకి సంబంధించి ఒక వ్యక్తికి మ్యాథమెటిక్స్లో 100కి 100% మార్క్స్ వచ్చాయి అన్నంత మాత్రాన అతను మ్యాథమెటిక్స్లో జీనియస్ కాదు. మ్యాథమెటిక్స్లో జస్ట్ 40% మార్కులతోటి పాస్ అయిన వ్యక్తి మ్యాథమెటిక్స్ పూర్తిగా రాని వ్యక్తి అని కాదు. ఇక్కడ ఏమిటంటే ఆ సమయానికి వారు అడిగిన ప్రశ్నలకు మాత్రం వారు సమాధానం చెప్పారు, ఆ సమాధానాన్ని చెప్పారు, అది ఎగ్జామినర్ దానికి సాటిస్ఫై అయ్యారు, మార్కులు ఇచ్చారు. కాబట్టి ఇక్కడ పిల్లల మేధస్సు మనం బహుశా ఏదైనా పోటీ పరీక్షల్లోనో మరొక దానికి వాటికి సంబంధించిన దాని ప్రకారం అందులో మార్కులకి సంబంధించిన విలువ ఉంటుంది కాబట్టి మార్కులు పెరగటానికి దాన్ని పరిగణలో తీసుకోవచ్చు. కానీ తక్కువ మార్కులు వచ్చాయి కదా, మా అబ్బాయి
తెలివి తక్కువ వాడు, లేకపోతే ఎక్కువ మార్కులు రావాలి అని బాధపడే పరిస్థితి తల్లిదండ్రులు పెట్టుకోవద్దు. Right. ఇటువంటి సన్నివేశాల్లో కూడా కాన్సెప్ట్ ఓరియంటెడ్గా, అంటే ఏదైనా ఫండమెంటల్గా ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నారనుకోండి, ఉదాహరణ మ్యాథమెటిక్స్ సంబంధించే ప్రతి చోట అప్లికబుల్ చేయగలిగే ఒక సూత్రాన్ని, ఒక ఫార్ములాని వారు నేర్చుకున్నారనుకోండి, వారు ఎక్కడైనా అప్లై చేయగలుగుతారు. అటువంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్గా వారికి మేధస్సు పెరిగే విధంగా తల్లిదండ్రులు ప్రోత్సాహం ఇవ్వండి. Right. ఇటువంటి సన్నివేశాల్లో కూడా ఉపయోగపడేది మేధా దక్షిణామూర్తి. Hmm. మేధా దక్షిణామూర్తి తత్వానికి, మేధా దక్షిణామూర్తి శైవ రూపం కాబట్టి దగ్గరలోని శివాలయాలను సందర్శిస్తూ ఉండటం, అక్కడ పండితుల ద్వారా ఏదైనా ఒక చిన్న మంత్రాన్ని ఉపదేశం పొంది చేస్తూ ఉండటం వలన వారికి సంబంధించిన ఈ నాలెడ్జ్, కాన్సెప్ట్ ఓరియంటెడ్ నాలెడ్జ్ని పెంచుకోవటానికి అది ఉపయోగపడుతుంది. సార్, ఈ శ్లోకాలు అవి వింటూనే ఉంటాం కదా సార్ విరివిగా, అంటే ఈ దక్షిణామూర్తి అని అంటున్నారు కాబట్టి గురవే సర్వలోకానం అని వింటూనే ఉంటాం కదా, అది కూడా గురుముఖతగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా? అవునండి. ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే, ఇప్పుడు ఉదాహరణకి గత ఎపిసోడ్స్లోను కొన్ని సందర్భాల్లోనూ నేను మంత్రాన్ని బాహాటంగానే చెప్పడం కుదిరింది. కానీ మేధా దక్షిణామూర్తి తత్వం ఏమిటంటే, ఆయన పరిపూర్ణంగా ఒక కాన్సన్ట్రేషన్, మెడిటేషన్ చేసే తత్వంలో ఉండే శైవతత్వం. ఈ తత్వానికి సంబంధించి ఏమిటంటే, మొదట దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ దర్శనం, శివుడికి సంబంధించి అభిషేక కార్యక్రమాలు, అభిషేక ప్రియుడు అంటుంటారు కదా, ఆ విధంగా అభిషేకం జరుగుతున్న శివుడిని దర్శనం చేసుకున్న తర్వాత అభిషేకం చేసిన పండితులు, బహుశా వీళ్ళ తల్లిదండ్రులు అభిషేకం చేస్తున్నారు అనుకోండి శివలింగానికి, వారి ద్వారా కానీ, లేదా ఇందులో నాలెడ్జ్ ఉన్న వ్యక్తి వారి ద్వారా కానీ, వారు ఆ సమయానికి దక్షిణామూర్తి తత్వం, ఇంచుమించు 6 రకాల తత్వాలు అందులో దక్షిణామూర్తికి సంబంధించిన మంత్రాలు ఉన్నాయి, అందులో కవచం కూడా ఉంటుంది. అది ఆ సమయానికి వారికి స్ఫురించింది, వాళ్ళు ఇచ్చినప్పుడు అది పాటిస్తే అది ఖచ్చితంగా మెరుగైన ఫలితాలను ఇస్తుంది. అందుచేత నేను బాహాటంగా చెప్పట్లేదు, ఇది 6 రకాల తత్వాలకు సంబంధించినది కాబట్టి పండితులు పూజ అనంతరం వీరి దర్శనం చేసుకున్న తర్వాత ఇచ్చేది చాలా చక్కటి ఉపయోగకరంగా ఉంటుంది. రైట్. ప్రాక్టికల్ గా చేసుకునేవి, అంటే నిత్య దైనందిన జీవితంలో గురుబలం పెరగడానికి ఏమైనా ప్రాక్టీస్లు ఏమి ఉండవా? సహజంగా గురువు యొక్క తత్వం ఏమిటి? పెద్దవారు, మేధస్సు కలిగిన వారు, ఇంటలెక్చువల్ పీపుల్. ఇందులో ఇంటలెక్చువల్ పర్సన్స్, పెద్దవారు, ఇదంతా ఇందులో నెగటివ్ ఆలోచనలు. అంటే చాలా మంది పరిపాటిగా టీనేజ్ లో ఉన్నవారు వీరందరూ, లేకపోతే కొంచెం ఎదిగిన వారు కూడా ఎదుటివారి మేధస్సును కించపరుస్తూ మాట్లాడుతూ ఉంటారు. ఈ ఎదుటివారి మేధస్సును అంటే డేల్ కార్నెగీ అని ఒక మహానుభావుడు చెప్పినట్లుగా, ఎదుటివారి నుంచి నేర్చుకోవాల్సింది వారి దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఏదో ఒకటి ఉంటుంది, దాన్ని గమనించండి అని చెప్తూ ఉంటారు డేల్ కార్నెగీ గారు. ఇదే తత్వం వీరు వాళ్ళలో ఉన్న నెగటివ్లను మాత్రమే ప్రొజెక్ట్ చేసే విధంగా ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటారు. ఆ సబ్జెక్ట్ అతనికి రాదు, ఈ ఫార్ములా చెప్పటం, ఇట్లా అతనికి ఏం తెలుసు లేదా ఆమెకేం తెలుసు, వారికి సబ్జెక్ట్ పూర్తిగా రాదు, ఇటువంటివి ఉంటూ ఉంటారు. ఇటువంటి మానసిక స్థితి ఉన్నవారు వారు మేధస్సు మెరుగుపరుచుకునే పరిస్థితి ఎప్పుడూ ఉండదు. ఎందుకంటే వారికి ఒక అహంకార పూరిత మోస ధోరణిలో ఉంటూ ఉంటారు. ఎందుకు ఎదుటి వారిలో ఉన్న నేర్చుకోవలసిన విషయాలని ఏమిటని గుర్తించగలిగి నేర్చుకోగలిగే స్థితిలో ఉన్నప్పుడు వారి మేధస్సు మెరుగుపడుతుంది. లేని సందర్భాల్లో మేధస్సు మరుగున పడుతుంది. ఇక్కడ ఇటువంటి సన్నివేశాల్లోనే అందుచేత ఇటు నెగిటివ్గా ఆలోచించకుండా ఇంటలెక్చువల్ పీపుల్ కానీ వారి సబ్జెక్ట్కి సంబంధించి, ఇప్పుడు ఉదాహరణకి నాస్తికవాదానికి సంబంధించే తీసుకుందాం. ఇంటలెక్చువాలిటీ అంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ రిలేటెడ్ టు ఆస్తిక తత్వం అని, స్పిరిచువాలిటీకి సంబంధించినది అని కాదు, నాస్తిక తత్వానికి సంబంధించి అయినా అందులో కూడా ఇటువంటి మానసిక స్థితి ఉండొచ్చు కదా, అతను సరిగ్గా ఉండొచ్చు, ఇతను సరిగ్గా ఉండకూడదు, ఇటువంటివి చేయకుండా నాస్తిక తత్వంలో కూడా వాళ్ళు చెప్పే ఏదన్నా ఉన్నట్లయితే అందులో మనకు పనికొచ్చేవి ఏమన్నా ఉన్నాయా అని ఆలోచిస్తూ ఉండటం, తెలుసుకుంటూ ఉండటం. ఇది మనల్ని విమర్శిస్తూ ఉన్నాడు అనే అహంకార మానసిక ఒత్తిడికి లోనై పూర్తిగా అవాయిడ్ చేయటం లాంటిది కాకుండా, వయసులో పెద్దవారు, సబ్జెక్టు బాగా నాలెడ్జ్ ఉన్నవాడే నాస్తిక తత్వాన్ని ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. కొంతమంది కరుడుగట్టినట్లుగా నటించే వ్యక్తులు వారు ప్రొజెక్ట్ చేయలేరు. కానీ నిజానికి ఇటువంటి ఆలోచనలు చేసేవారు, చెప్పేవారు నాస్తిక తత్వానికి వారు అడిగే ప్రశ్నలు చాలా రేషనల్ గా ఉంటాయి. దానికి మనం సమాధానం చెప్పడానికి రేషనల్ గా ఉన్నప్పుడు బాగుంటాయి, రేషనల్ గా ఉంటాయి. కానీ కొంతమంది కరుడుగట్టినట్లుగా నటింపజేసే వాళ్ళకి సమాధానం చెప్పలేము. కానీ ప్రతి ఒక్కరిని ఏ తత్వంలో ఉన్నా వారి వయస్సుకి, వారికి ఉన్న సబ్జెక్ట్కి మనం
గౌరవించినప్పుడు మనలో అంతర్గతంగా ఇలా ముసుగు వేసుకున్న గురుతత్వం అది ముసుగు తీయబడి ప్రజ్వలిల్లుతుంది. రెండోది కుటుంబంలో వయసులో పెద్దవారు Right. వీరిని గౌరవిస్తూ ఉండటం Right. ఇది అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. Beautiful. మేధా దక్షిణామూర్తి సంబంధించిన స్తోత్రం కానీ మేధా దక్షిణామూర్తి సంబంధించిన పఠనం కానీ మనకి గురు దోషాలు ఏమున్నా పోగొడతాయి. అద్భుతం. దాని తర్వాత స్త్రీలకు సంబంధించి భర్తకు సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటున్న వారు లేదా ఏదైనా కుటుంబ కలహాలు ఇటువంటి సన్నివేశాలు ఉన్న పద్ధతుల్లో గురుగ్రహ దోషం వల్ల ఏర్పడుతుందనే అభిప్రాయానికి వచ్చినప్పుడు వారికి స్వాంతన బృహస్పతి యంత్రం పనిచేస్తుంది. అద్భుతం సార్, చాలా చక్కగా వివరించారు. ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుంది. గురు బలాన్ని ప్రాక్టికల్ గా చేసుకుని ఇప్పుడు మీరు చెప్పిన విధానాన్ని అనుసరిస్తూ పెద్దవాళ్ళని గౌరవిస్తూ, కొంతమంది అయితే పీఠాధిపతుల్ని కూడా పిచ్చి పిచ్చి మాటలు ప్రేరాపలను పేలే వాళ్ళు ఉంటూ ఉంటారు. సో వాటిని తగ్గించుకోవడం కనుక చేస్తే ఖచ్చితంగా గురుబలం పెరుగుతుంది, ఇవన్నీ చేసినా చేయకపోయినప్పటికీ. అవునండి. రైట్ సార్, బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్, కృతజ్ఞతలు. నమస్తే సార్. నమస్కారం.